ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతి ఈనాటి నామము కామితార్థద. ఉత్తమ శ్రీ విద్యా ఉపాసకులకు ఆత్మతత్వం ప్రకాశించే విధముగా వాళ్ళకి తెలీదు. ఏ మానవుడికి ఆత్మతత్వం తెలియదు. అది ఈ ఉత్తమ ఉపాసనా పరులకి ఈ యొక్క ఆత్మ ప్రకాశించే విధముగా ఏది కోరాలి, ఏది కోరకూడదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఇట్లాంటి వగైరా వగైరా మొత్తము కూడా ఈనాటి నామరూప దేవత తెలియచేస్తూ ఉంటుంది. అర్థమైందండి? ఈ మాట బృహదారణ్యకోపనిషత్తులో 6:4-6లో వివరణ బాగా ఉంటుంది. అజ్ఞాన దశలో సాధకుడికి సంసారం అనబడే సముద్రములో అత్యంత సుఖంగా ఉండే వరాలు కోరుకుంటాడు. అర్థమైంది? అజ్ఞాన దశలో సంసారం అనబడే సముద్రంలో వాడు అదే సత్యం, అదే నిత్యం, అదే శాశ్వతం, నేనొక్కడిని ఈ భూమి మీద బతికుంటా, మొత్తం సర్వనాశనం అయిపోతారు, ఎవ్వరు ఉండరు, నేనే ఉంటాను అని వాడు అనుకుంటాడు. ప్రతి మానవుడు ఇదే అనుకుంటాడు. వాడు స్వస్థానాన్ని ఎవడు అనుకోడు. అర్థమైందండి? ఈనాటి నామరూప దేవత కొన్ని మంత్ర సాధనలు చేసేటువంటి వాళ్ళకి జ్ఞానము కలిగిస్తుంది. అర్థమైందండి? సరే, గత జన్మ సంచితంలో ఉన్న కొన్ని కర్మలచే వాడు పొందవలసిన దాన్ని తిరిగి పొందే విధముగా వాడు కోరుకుంటూ ఉంటాడు. అది ఇచ్చే ప్రయత్నంలో వాడికి ఆత్మ ప్రకాశించే విధముగా అవి తీరుస్తూ ఉంటుంది. కానీ ఆత్మ ప్రకాశము చే నిత్యానందములో నేటి సాధన వాడికి సాగే విధంగా చూస్తూ ఉంటుంది ఆగామిలో. సరే, ఎట్లా ఉంటుందండి? ఆమె ఇచ్చే ఆత్మ ప్రకాశం ఎలా ఉంటుందంటే పాత్రని బట్టి ఉంటుంది. చిన్న గ్లాసులో టీ తాగి దాని వరకే పోస్తారు కదా, ఇంకొంచెం పెద్ద గ్లాసులో ఇంకొంచెం పోస్తారు. అలా ఏది తీసుకెళ్తే వాళ్ళు అవతల వాళ్ళు పోసేవాళ్ళు దాన్ని బట్టి పాత్రలను బట్టి పోస్తారు. అదే సూత్రం ప్రకారం చేయుచున్న మంత్ర విద్యలను బట్టి ఆ యొక్క బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ శృతి ప్రామాణిక మంత్రాలు అయి ఉండాలి. అవి కాకుండా వేరేవి చేస్తే వచ్చే బెనిఫిట్స్ సత్యముగా ధర్మంగా ఎవరు చెప్పలేరు. వాడి ఉపాసన బట్టి సాధకుడి శరీరం అనబడే పాత్ర, సాధకుడి శరీరాన్ని పాత్ర అంటారనమాట. ఆ పాత్రలో వాడికి జ్ఞానామృతం పోస్తూ ఉంటుంది. శృతుల జ్ఞానం ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణి జ్ఞానామృతం పోస్తుంది ఆ పాత్రలో. పాత్ర అంటే శరీరము లేక ఉపాధి. మీకు అర్థం అవ్వాలని ఒక గ్లాసులు, చెంబులు, తప్పేళాలు చెప్పాను. వాస్తవంగా పాత్ర అంటే మానవ శరీరంగా భావించుకోండి. సరే, ఇంకా వివరణ కావాలంటే మాకు మీరు చెప్పేది ఇంకా బాగా అంటే విద్యుత్ అయస్కాంత క్షేత్ర తరంగాలు అని ఉంటాయండి. విద్యుత్ అయస్కాంత క్షేత్ర తరంగాలు అని ఉంటాయి ఇవి భూమి మీద. అవి వచ్చేసి మెదడులో కొన్ని భాగాలని ప్రభావితం చేస్తాయి. అవి ఆ విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు మెదడుని ప్రభావితం చేస్తాయి. వింత వింత అనుభూతుల్ని కలిగిస్తాయి అవి. అర్థమైందండి? చాలా లోతు విధి విధానాలు ఉంటాయి, అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఎక్కడ ఉంటాయండి ఇవి మాకు చెప్పండి, మేము వెళ్తాము. కాస్త మాకు డబ్బులు అవసరమైనప్పుడు మెదడులో కాస్త సిగ్నల్స్ అంటే కొన్ని మెదడులో కొన్ని భాగాలని ప్రభావితం చేసే వింత అనుభూతులు ఇవి ఎక్కడుంటాయంటే ప్రాచీనమైన గృహాలు ఉంటాయి. ఇందులో నెగిటివ్, పాజిటివ్ ఎనర్జీ అనబడే విద్యుత్ అయస్కాంతానికి సంబంధించిన తరంగాలు ఉంటాయి. ఎక్కడుంటాయి? ప్రాచీన గృహాలలోకి వెళ్తే మీకు విద్యుత్ అయస్కాంత క్షేత్రాల వలన, అలాగే ప్రాచీనమైనటువంటి దేవాలయాల్లో ఈ విద్యుత్ అయస్కాంత తరంగాలు ఉంటాయి. ఊరికే క్లుప్తంగా వివరిస్తున్నాను మీరు తెలుసుకోవడానికి. 2 చోట్ల వేరు వేరు ఫీలింగ్స్ కలిగిస్తాయి. ఒక ప్రాచీన ఇంట్లోకి వెళ్ళారనుకోండి, మీకు అర్థం కావాలని ఈ వివరణ ఇస్తున్నాను అన్నమాట.
ఒక చంద్రముఖి నివసించిన గృహంలోకి వెళ్ళారనుకోండి, ప్రాచీనమైంది, అక్కడ ఉన్న సంఘటనలు, మర్డర్లు, మానభంగాలు ఈ విధంగా జరిగినటువంటి ఆ చంద్రముఖి ఇంట్లో అలాంటి చోటకి వెళ్ళంగానే ఆ గృహంలో ఏ విధంగా ఉంటుందంటే, ఆ వెళ్ళినటువంటి వాళ్ళకి ఆ విద్యుత్ అయస్కాంత తరంగాలు మెదడులోకి వెళ్ళి వాడికి కొంతమందికి శృతుల జ్ఞానం లేని వాడికి ఆడవాళ్ళకి చంద్రముఖి అని, మగవాళ్ళకైతే ఆ రాజులాగా అలా ఫీలింగ్స్ కలుగుతుంటాయి. అదే ప్రకారం అక్కడికి వెళ్తే అలా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కదా. శ్రీ విద్య కొన్ని మంత్ర సాధన చేసే వాళ్ళకి జ్ఞానం తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే, మా గురువు గారు వాళ్ళ పెద్ద అమ్మాయి సత్యవతి అని ఉండేది. ఆ అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయింది కొన్ని నేను చెప్పే చాలా పాత విషయం. అప్పుడు డాక్టర్లు అందరూ ఏమో బ్రెయిన్ డెడ్గా అనవసరం తీసుకెళ్ళండి రకరకాలుగా వాళ్ళ చదువుకున్న టెక్నాలజీ చెప్పడం జరిగింది. గురువుగారు గుంటూరులో, ఆ అమ్మాయి హైదరాబాదులో. అర్థమైందండి. ఈయన చేసిన కొన్ని మంత్రాలు నేను అడిగాను అప్పుడు, ఏమండి మీరు చేస్తున్న మంత్రం నాకు కూడా చెప్పండి అది ఇదంటే, అరే ఈ మంత్రం నువ్వు దాటి ఇంకా అవతలకి వెళ్ళిపోతున్నావు, ఇవి వ్యవహారికమైన శారీరక ధర్మాలకు సంబంధించింది, పాపపుణ్యాలు పెంచి తగ్గించి వాళ్ళ లైఫ్ పెంచి వగేరా వగేరా ఇవన్నీ ఉంటాయిరా. నువ్వు వచ్చేసి బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణి అనబడేటువంటి మహామంత్రంలోకి ఎరటం జరిగింది. రీసెర్చ్ చేస్తున్నావు, శృతుల పరంగా రీసెర్చ్ చేస్తున్నావు. ఆమ్నాయ, సమామ్నాయ, షడామ్నాయ అంటే ఏంటని ఇవన్నీ చేస్తున్నావు. ఇవన్నీ నువ్వు దాటే స్టేజ్లో వెనక్కి రావటం ఎందుకు, ఈ మంత్రం ఫలానా బెనిఫిట్స్ అని చెప్పుకొచ్చాడు నాకు ఆయన. అప్పుడు నేను రీసెర్చ్లో విద్యుత్ అయస్కాంతాలు అప్పుడు తెలుసుకున్నాను. వీటి వలన ఈ మంత్ర సాధనలో ఆ అమ్మాయి కొన్ని రోజుల్లోనే లేచింది కోమాలో నుంచి. దిస్ ఈజ్ ది రియల్ స్టోరీ. అర్థమైందండి. సరే, ఆ విధంగా తర్వాత ఈ జ్ఞానం ఉన్నవాళ్ళు, సరే ఇంక క్లుప్తంగా చెప్పాను ఆ విషయం. ఈ జ్ఞానం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు గుజరాత్లో ఒక ప్రముఖ వజ్రాల వ్యాపారి ఉన్నాడు. 70 దేశాల్లో డైమండ్స్ అమ్ముతాడు. ఆయన ఒక కార్మికుడిగా డైమండ్స్ వర్క్ మొదలుపెట్టి 70 దేశాలకు డైమండ్ సప్లై చేస్తున్నాడు గుజరాత్లో అతను. సరే, అతను కొంత పైకి రాగానే వాళ్ళ ఇంటి దగ్గర ఈ శృతులు ఇలాంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఉండేటువంటి ఏరియాలు ఇతను ఉండేవాడు. వాళ్ళు ఇతనికి కొన్ని శృతిపరంగా చెప్పటం, చేయటం, జ్ఞానం ఇవన్నీ జరిగినాయి. అతను పిల్లోడు పుట్టిన తర్వాత అతన్ని వేరే యూఎస్ఏలోనే అక్కడ చదివించి చాలా టాప్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత అతను మళ్ళీ తిరిగి గుజరాత్ వచ్చిన తర్వాత ఈ శృతుల జ్ఞానం ఉన్న ఈయన ఏం చేశాడంటే, ఒక నెల తర్వాత ఆయన పిలిచి, నాకు ఒక కోరిక తీర్చిపెడితే నేను ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతా బాయ్, తండ్రి కొడుకుల మధ్య నాకు ఇది ఒక్కటే నువ్వు చేయాల్సింది, నా కుటుంబము, నా వంశము, నా వాళ్ళందరూ బాగుండాలి అంటే, నేను చేస్తున్న వ్యాపారంతో కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి, వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్ కోసం, అందరు తృప్తి కోసం నేను నిన్ను కోరుకుంటున్నాను, చేసి పెట్టు అంటే, మీరు ఏది అడిగినా చేస్తాను, పీక కోసి కింద పారేస్తాను అంటాడు. ఎందుకంటే బంగారు చెంచాతో పుట్టాడు అతను, అలా పెంచాడు ఇతను. నువ్వు సరే చెప్పు నాన్న అంటాడు. నువ్వేం చేయొద్దు నాయన, అర్జెంటుగా నువ్వేం చేస్తావంటే, ఏం చేయమంటావు చెప్పు అని అడిగితే, నువ్వు నీ ఫోన్ కానీ నా పేరు కానీ నీ పేరు కానీ అన్నీ మూట కట్టి పక్కన పడే, ఈ స్టేట్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, నువ్వు వేరే ఈ హిందీ మాట్లాడని రాష్ట్రానికి వెళ్ళు. అక్కడ నువ్వు కొన్నాళ్ళు, 1 నెల 2 నెలలు బతికి అడుక్కోకూడదు, గుర్తుపెట్టుకో. ఏదో ఒక పని చేసి ఆహారం తీసుకోవాలి. అలా కొన్నాళ్ళు ఉంటే నేను నీకు ఈ సామ్రాజ్యం మొత్తం అది నీకు అప్పచెప్తాను, అయినా నాకు మనశ్శాంతి ఉంటుంది, నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను, వాటి ఏం చెప్పుకొస్తాడు. సరే అని పాపం తండ్రి మాట కోసం వెళ్తాడు. వెళ్ళి అతను ఒక పూట అన్నం కోసం ఎలాంటి పనులు చేస్తాడంటే, ప్రతి చిప్స్ అమ్మే దుకాణము, కప్పులు కడిగే దుకాణము, అంట్లు, ఇట్లా రకాలు ఉంటాయి కదండి, లో క్లాసు స్ట్రీట్ హాకర్స్, అలాంటి దగ్గర పనిచేసి ఆహారం ఎంత దుర్లభం, ఎంత కష్టమో మానవుడికి సంపాదించుకోవటం అనే జ్ఞానం తెలుసుకుంటాడు. అర్థమైందండి. ఎలాంటి జ్ఞానం? చాలామంది ఈ రోజున ఇవి చూస్తున్న వాళ్ళు కానీ వింటున్న వాళ్ళు ఏదో ఒక రకంగా మీరు ఆహారం తీసుకొని ప్రశాంతంగా ఉంటున్నారు కాబట్టి మీకు తెలియట్లేదు. కానీ
ఒక పూట ఆహారం భారతదేశంలో సంపాదించి ఎంత దుర్లభమో ఆ మల్టీ మిలియనీర్ కొడుకు తెలుసుకొని ఎక్కడా కూడా ఒక వారం కంటే పని చేయకూడదు. ఈ రూల్ ఏంటంటే, ఈ రూల్ ఎవరు పెడతారంటే, ఇప్పుడు అందరూ బెగ్గర్స్గా ఉన్న సన్యాసులు ఎక్కువ మంది ఉన్నారు. బెగ్గర్స్ వీడు ఏదేదో అనేక భయాందోళనతో ఆహారం తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు. ఒక వారము కంటే ఎక్కువ ఏ సన్యాసి ఏ ఊళ్ళో ఉండకూడదు. అర్థమైందంటే, వాడు ఎప్పుడూ దేశ సంచారం చేస్తూ ఉండి ప్రజలకి శృతుల జ్ఞానం చెప్పాలి. కానీ ఇప్పుడు అందరూ ఎక్కువ శాతం ఎవరు సన్యాసులు మీరు అంతరాత్మను అయితే చెబుతుంది. అతను ఇదే ప్రకారం కొడుకు చెప్తే, కొడుకు వారం రోజులు ఒక హోటల్లో వేరే రాష్ట్రానికి పోయి అక్కడ ఒక వారం అలా చేసి 4-5 వారాల్లో ఆహారం అంటే ఏంటి, బతకటం ఎంత మానవుడని తెలుసుకొని వాళ్ళ తండ్రి దగ్గరికి పోతాడు. ఈ రోజున అతను సామ్రాజ్యాన్ని అద్భుతంగా అతను పనిచేసే వర్కర్లకి సంవత్సరానికి ఒకసారి కార్లు ఇస్తాడు, ఇళ్ళు ఇస్తాడు. ఆ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా శృతుల జ్ఞానం ఉంటేనే తెలుస్తాయి అన్నమాట. సరే, ఒక ప్రాచీన దేవాలయానికి వెళ్ళారనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డబ్బుతో ఆ పూజకి ఎంత, ఈ కళ్యాణానికి ఎంత, ఆ ప్రసాదానికి ఎంత, ఈ తీర్థానికి ఎంత అని డబ్బుతో జరిగే ఏ ఆధ్యాత్మికం, ఏ ప్రాచీన గుళ్ళో, ఏ నూతన వ్యాపార సంస్థలైన గుళ్ళలో జరిగిన విద్యుత్ అయస్కాంత తరంగంలో పాజిటివ్గా ఉండవు. అర్థమైందండి? ఎక్కడుంటాయండి పాజిటివ్ అంటే, డబ్బుతో ఏ విధమైన ఆధ్యాత్మికం జరగని క్షేత్రంలోనే ఈ యొక్క విద్యుదయస్కాంత తరంగములు శృతుల తరంగాలు రిలీజ్ చేస్తాయి. అర్థమైందండి? సరే, ఎందుకనండి అక్కడ శృతి ప్రేమానికి కొన్ని శబ్దాలు, ఇప్పుడు ఆ దేవాలయాల్లో డబ్బులతో జరగని దేవాలయాలు శృతులు, వాళ్ళు ఖచ్చితంగా శృతి ప్రేమ కొన్ని సౌండ్స్ కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ ఆ శబ్ద విస్ఫోట తరంగాలు ఉంటూ ఉంటాయి. అవి కాలంలో ప్రవహిస్తూ ఉంటాయి, కాలంలో నీళ్ళలాగా. అందువలన ఆ విధంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళకంతా ప్రశాంతంగా, పీస్ఫుల్గా, ఆత్మజ్ఞానంగా ఉంటారు. క్యాష్ పరంగా ఉండలేదు అంతేనండి. ఎవ్వడు ఈ రోజుల్లో ఏ డబ్బులు దేవాలయానికి వెళ్ళినా దేవుడు తప్పితే కొన్ని దేవాలయాలు మిగతావన్నీ వాడి ఇంట్లోకే తెచ్చుకుంటున్నారు డబ్బుతో. దేవుడి విగ్రహం తప్పితే మిగతావన్నీ కొంతమంది ప్రధాన పూజారులు అనబడేవాళ్ళు దేవుడిని తప్పితే మిగతా మొత్తం ఆ క్షేత్రంలోవన్నీ వీళ్ళ ఇళ్లలోకి తీసుకొచ్చి చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. కాబట్టి విద్యుత్ అయస్కాంత తరంగాలు పాజిటివ్గా ఉద్భవించవు. అర్థమైందండి? సరే, కొన్ని ఇళ్లలో వచ్చేసి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కొన్ని ఇళ్ళకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు అన్ని ఇళ్లలో మనం వాల్కేర్లు పెడుతున్నాం, సిమెంట్ పోస్తున్నాం, ఇటుకలు పెడుతున్నాం. వీటిలో కూడా వాటి ప్రభావం ఉంటుంది. అర్థమైంది? వీటిల్లో కూడా వాటి ప్రభావం ఉంటుంది. కొన్ని ఇళ్ళకి వెళ్ళంగానే కొంతమంది చూసిన వెంటనే కొద్దిసేపు కూర్చుందామో, కొద్దిసేపు ఉందామో అని మీకు కాలము తెలియని స్థితిలో ఉంటారు. కొన్ని ఇళ్ళకి వెళ్ళినా కొంతమందిని చూసినా ఇరిటేట్గా ఉంటుంది, ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ సర్వ సృష్టిలో విద్యుత్ అయస్కాంత తరంగాలు, ఈ ఫీలింగ్స్, ఈ సృష్టిలో ఇలాంటివి జరుగుతున్నాయంటే మానవుడు వెంటనే ఇక్కడ విద్యుత్ అయస్కాంత తరంగాలు ఉన్నాయి, ఈ విధంగా నెగిటివ్ పాజిటివ్ వాడు ఫీలింగ్స్ని బట్టి గెస్ చేసుకొని జాగ్రత్త పడాలి. అర్థమైంది? అది వీళ్ళలోకి వెళ్తాయి అవి. ఈనాటి నామరూప దేవత వచ్చేసి దేవతను తెలుసుకోవటం స్వానుభవం రీత్యా కష్టముతో కూడుకొని ఉంటుంది. అర్థమైందండి? తెలుసుకుంటే ఆప్త కాములు అయిపోతారన్నమాట. అంటే ఆప్త కాములు అంటే ఏంటి? గూగుల్లోకి వెళ్ళి నేను చెప్పాలంటే చాలా కష్టం, చాలా డెప్త్గా చెప్పాలి. వీరికి ప్రారబ్ధ కర్మ, ఆప్త కాములకి ప్రారబ్ధ కర్మ నశించిపోగానే చాలామంది వాటిని ఏదేదో అనుకోవచ్చు. చాలామంది అనేక వాయు వరుసలతో ఉండొచ్చు, అనేక రకములైన ఆధ్యాత్మిక బిరుదులు అయిన ఉండొచ్చు. కానీ వాడి ప్రారంభకరం అయిపోగానే వాడికి విముక్తి లభిస్తుంది విశ్వబానిసత్వం నుంచి. అర్థమైందండి? నేడు సర్వదృశ్య ప్రపంచ ఆధ్యాత్మికం చేసేవారు సుధులు చెప్పినటువంటి
ఆధ్యాత్మికం కాకుండా వేరే చేసేవాడు అంధకారంలో ప్రవేశిస్తారు. అర్థమైందండి? త్రయీ విద్య, అర్థమైందండి? త్రయీ విద్య పరముగా మాత్రమే, అంటే వేదము మాత్రమే ప్రామాణికంగా తీసుకొని వేద అంగములు కానీ శృతుల జ్ఞానం లేకుండా కర్మలు చేస్తే అంధపరంపర అంధకాసుర లోకాలలో ప్రవేశిస్తారు. బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తారు. అదేంటంటే మీరు వేదం చెప్పిన ప్రకారం చేస్తే మేము అందం అంటే ముఖ్యంగా త్రయీ విద్యా రీత్యా కర్మలు చేయొచ్చు అంధపరంపరలో. అర్థమైందండి? త్రయీ విద్య అంటే త్రయి అంటే 3, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, వీటిని త్రయి విద్య అంటారు ఎవడు చేసినా సరే. దీని ప్రామాణికంగా మాత్రమే చేస్తే వాడికి జన్మలు కర్మలు ఉంటూ ఉంటాయి. శృతులలో చెప్పిన విధముగా కేవలం వేద అధ్యయనం చేసేవారు ఆ రీత్యా కర్మలు చేసేవారు. ఆ కర్మల రీత్యా వీరు వెళ్ళే లోకాలకి త్రయీ విద్యాపరముగా మాత్రమే కర్మలు చేసేవాళ్ళు అంధపరంపర ఆధ్యాత్మికం అంటారు. వాళ్ళు వెళ్ళే లోకాలు ఎలా ఉంటాయి అంటే ఘోరమైన అంధకారంలో ఉంటాయి. వేద కర్మలు అంటే వేద అంగముల జ్ఞానం లేకుండా చేసే కర్మలు. వాళ్ళు చేసే కర్మల వల్ల త్రయీ విద్య పరంగా మాత్రమే కర్మలు చేస్తే స్వర్గం లభిస్తుంది, మోక్షం కాదు. కాబట్టి వేద కర్మలు శృతుల ప్రామాణికంగా మాత్రమే చెయ్యాలి. జీవించి ఉండగానే ముక్తులవుతారు. అదేదండి మేము త్రయీ అంటే వేదాలు 3 వేదాలు చెప్పిన చేయమని గల్లీ నుంచి ఢిల్లీ వరకు రకరకాల పూసలు ధరించిన వాళ్ళు, రకరకాల రంగురాళ్ళు వేషాలు వేసిన వాళ్ళు, రకరకాల రంగు వస్త్రాలు చెప్తుంటే మీరేంటంటే వేదపరంగా వెళ్తే అంధపరంపరంగా వెళ్తారు కాబట్టి మీరు అని చెప్తున్నారంటే, నాయనా నేను శృతుల జ్ఞానంగా చెప్తున్నా, మీకు అర్థం అవ్వాలని దృశ్య ప్రపంచ జ్ఞానంగా చెప్పమంటే ఒకడు బంగారు చెంచాతో పుట్టినోడు ఇందా చెప్పా, ఇంకొకడు ఉంటాడు బంగారు చెంచాతో. వాడేం చేస్తాడంటే వాడు డ్రగ్స్కి అలవాటు పడి అనేక రకాల వ్యభిచారాలు రకరకాలు చేసి ఏదో ఒక యాక్సిడెంట్ కుక్క సాగు చేస్తాడు వాడు ఖచ్చితంగా. అర్థమైందండి? వాడు చచ్చిన తర్వాత అప్పటిదాకా వాడు స్వర్గంలాగా అనుభవించాలని వాడు అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, వాడు అప్పుడు డబ్బులు ఉన్నంత వరకే బ్యాంకీలోకి వెళ్ళి తెచ్చుకుంటావు. డబ్బులు అయిపోయినాయి అనుకో నీ దగ్గర నీ అకౌంట్లో, అప్పుడు వాడు ఇయ్యడు కదా. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఏదో ఒక పని చేసో ఏదో రకంగా ఆహారం సంపాదించుకోవటమే. ఆ సంపాదించుకునే విధానాన్ని బట్టి కర్మలు వస్తూ ఉంటాయి. అట్లాగే వేదం మాత్రమే చెప్పిన కర్మలు, అర్థమైందండి? వేద అంగముల జ్ఞానం లేకుండా శృతుల జ్ఞానం లేకుండా చేశారనుకోండి, దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ వలన ఆ బ్యాంకీలో వాళ్ళు వేసేటువంటి డబ్బులు ఏ విధంగా అయిపోతే వాళ్ళు మళ్ళా కిందకు వస్తారో ఆ విధంగా ఉంటుంది. శృతులు ప్రామాణిక త్రయీ విద్య వేద అంగముల ప్రామాణికముగా వాడు ఆచరిస్తే జీవించి ఉన్నప్పుడే పరమాత్మై బ్రహ్మవేత్తై ఆప్తకాముడై ధీరుడై వీరుడై సూర్యుడై ఉంటాడు. అర్థమైందండి? కాబట్టి సామాన్య మానవులు ఎవరైనా సరే ఏ మతంలో వాళ్ళైనా సరే శృతుల పరముగా మీరు ఆచరిస్తే ఉన్నత స్థితికి వెళ్తారు. అదేంటంటే మీరు అట్లా చెబుతారండి అంటే ఇప్పుడు ఈ విశ్వములో సర్వము వెలుగు ఇచ్చేవాడు, విశ్వం మొత్తానికి వెలుగు ఇచ్చేవాడు బ్రహ్మోపనిషత్ కర్త. అర్థమైందండి? మంత్రాలన్నీ బ్రహ్మోపనిషత్తు కర్త. ఈ శృతులలో చెప్పిన ఋషులు ద్రష్టలు, కర్తలు కాదు. అర్థమైందండి? ద్రష్టలంటే కర్త చెప్పింది ఎవరికి చెప్పాడు? విశ్వమానవులకి చెప్పినది బ్రహ్మోపనిషత్తు, పరబ్రహ్మ స్వరూపిణి. శృతులు చెప్పింది భారతీయులకు కదా. వాళ్ళు భారతీయులకు ఆ శృతులు ఎలా చెప్పాలో అలా చెప్పారు. కొంతమంది అంటారు వేదములు ఆ తప్పులు ఉన్నాయండి, ఆ గురువుగా సరి చేశాడండి, ఈ స్వామీజీ తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా సునకానందమైన సందర్భ ప్రాలాపనలు.
వేదము అనేది ఎవరు ఏ విధముగా మంచి చెడు చెప్పలేరు, చూడలేరు, సరి చేయలేరు. ఎందుకనండి? పరమాత్మ వాణి కదా, అది నీకు ఎట్లా అర్థమవుతుంది? ఏదైనా వేద అంగముల ప్రామాణికముగా, శృతుల ప్రామాణికంగా అది తప్పని చెప్పగలగాలి. అవి చెప్పడానికి ఇప్పుడు సూర్యుడికి వెలుగేంటి? దీపమా? సూర్యుడికి వెలుగు ఎవరు? సూర్యుడికి వెలుగు ఎవరు లేదు. సూర్యుడిలో ఉండి సూర్యుడిని వెలుగేటట్టు చేస్తున్నవాడు సూర్యుడు. అర్థమైంది? ఆ విధముగా నేడు ఉన్న ఏ ఫిజికల్ ఆధ్యాత్మికమైనా మీరు అందులో వేలు పెడితే, ఒక పేడ వేసిన ఆవు కొద్దిగా గంటల్లో ఎండిపోగానే పురుగులు పుడతాయి. అలాంటి జన్మలో మనకి ఇలాంటి చెత్త ఆధ్యాత్మికం చూసినా, విన్నా, మాట్లాడినా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎవడు ఏది మాట్లాడినా అది శృతులు ప్రామాణికంగా అయి ఉండాలి. నేను మీతో వేదములో ఫలాంది తప్పు ఫలాని ఆ మాట మాట్లాడటమే తప్పు. ఫస్ట్ పాయింట్. 2, వేదము చదువుకున్నవాడు ఎట్టి పరిస్థితుల్లో ఆధ్యాత్మికం డిస్కషన్ చెయ్యకూడదు. ఎందుకనండి? శృతులు ఒప్పుకోవు కదా. అర్థమైంది? ఎందుకు ఒప్పుకోవండి శృతులు అంటే, నువ్వు అది అవ్వందే నీకు అది అర్థం కాదు. నువ్వు అది అయిన తర్వాత ఫిజికల్ ఇంద్రియాలు నీకు పనిచేయవు. ఫిజికల్ ఇంద్రియాలు పనిచేయనప్పుడు నువ్వు ఏం మాట్లాడతావు, ఏం వింటావు, ఏం చూస్తావు, ఏం చేస్తావు? ఇది సబ్జెక్ట్ లోతుగా ఉండాలి. సరే, ఆ బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణి 5 చొప్పున 5 సమూహాలుగా ఉంటుంది. అర్థమైందండి? ఆమెకి వీడు మాదిగ, వీడు మాల, వీడు ఎరికెలోడు, వీడు యానాదోడు, వీడు బ్రాహ్మడు, వీడు కోమటోడు అని ఉండదు. గుణకర్మల రీత్యా. అర్థమైందండి? గుణకర్మలు అంటే ఏంటండి? సత్వ, రజో, తమో, వాత, పిత్త, కఫ. వీటిని గుణకర్మలు అంటారు. ఈ గుణకర్మల రీత్యా ఆమె వచ్చేసి ప్రతి ప్రాణిలో 5 చొప్పున 5 సమూహాలుగా ఉంటుంది. అర్థమైందండి? ఎలా ఉంటుందండి? బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ చెప్పడం మేము చూసుకుంటామంటే, ఒకటి ఫస్ట్ తెచ్చేసి గంధర్వులు, త్రిమూర్తులు, దేవతలు, తర్వాత త్రిశక్తులు, పితరులు, అసురులు, రాక్షసులు, వీళ్ళల్లో 5 రూపముల్లో వాళ్ళలో ఉంటుంది. ఫస్ట్ ఈ 5గురిలో. 2 వచ్చేసి గుణకర్మలచే కొన్ని ప్రాణులు భూలోకంలో పుడతాయి. అర్థమైందండి? ఇప్పుడు ఈ చెప్పినటువంటివి కొన్ని వాయులోకము, కొన్ని యక్షలోకం, ఇలా లోకాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది. ఇక్కడ 2వది భూమి అనబడే ఈ విశ్వములో ఒక చిన్న ఇసుక రేణువు లాంటి గ్రహము ఒక భూమి. ఆ భూమిలో పుట్టిన మానవులు వాళ్ళ కర్మలు ఇచ్చా గుణకర్మలు బిఫోర్ ఆది నుంచి వాళ్ళు పుడతారనమాట. వాళ్ళు వచ్చేసి ఆ గుణాలు వాళ్ళకు జన్మించిన ఈ భూమి మీద జన్మించిన వాళ్ళు వచ్చేసి మనుషులలో బుద్ధి ఉన్న ప్రాణులైతే ఆ గుణం పెంచుకొని ఉన్నతమైనది గుణం, ఆ ఉన్నతమైన గుణాలలో పుట్టి పాతాళానికి వెళ్ళచ్చు, మిడిల్ క్లాసుగా ఉండొచ్చు, లో క్లాసుగా ఉండొచ్చు, హై క్లాస్కి వెళ్ళవచ్చు. ఏది? బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణికి సంబంధించిన గుణాలని పెంచుకుంటే ఆ విధమైన పేర్లు ఉంటాయి. సరే, ప్రతి మానవుడిలో ఈ 5 బ్రహ్మోపనిషత్తు బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణికి సంబంధించిన 5 రకములైన గుణాలు ఈ మానవుల్లో ఉంటాయి. ఎవరిలో ఉంటాయండి? ఆ గుణాలను బట్టి, ఆమె ఉండే గుణాలను బట్టి, పరమేశ్వరి ఉన్నటువంటి మానవుడిలో గుణాలను బట్టి వాడిని మనం అంచనా వేయాలి. శృతుల ప్రామాణికముగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, నిషాదులు, ఈ విషయాలు ఏ మానవుడైనా శృతి ప్రామాణిక అంగముల రీత్యా మాత్రమే తెలుసుకొని ఈ యొక్క పరమేశ్వరికి సంబంధించిన ఈ 5 గుణాలు
ఇవి పొట్ల కూటి కోసం క్రియేట్ చేసుకున్న కులాల పరంగా చూడకూడదు. ఉపనిషత్తులు అనబడే శృతుల క్రమంగా తీసుకొని ఈ కులాల నిషాదులు అనబడేటువంటి అంశ పరమేశ్వరిది వాడిలో బాగా తక్కువ ఉంటే నిషాదులు అంటారు. దానిని వాడు పెంచుకుంటుంటే శూద్రుడు, ఇంకొంచెం పెంచుకుంటే వైశ్యుడు, ఇంకొంచెం పెంచుకుంటే క్షత్రియుడు, ఇంకొంచెం పెంచుకుంటే బ్రాహ్మణుడు, ఇంకా పెంచుకుంటే వాడే అది అయిపోతాడు. అర్థమైందండి? ఈ స్టెప్పులు దాటితే వాడు అది అయిపోతాడు. నదులు ఏ విధముగా సముద్రంలో కలిస్తే నామరూపములు తర్వాత వాటి రుచులు అవన్నీ పోతాయో అదేవిధంగా ప్రతి మానవుడు ఈ పరమేశ్వరి అనబడే బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణి విశ్వ విరాట్ చైతన్య శక్తి స్వరూపిణికి సంబంధించినటువంటి గుణాలైన నిషాదులు, శూద్రులు, కోమట్లు, తర్వాత రాజులు, బ్రాహ్మణులు అనబడే అంశ పెంచుకుంటూ 4 స్టేజీలు 5 స్టేజీలు దాటితే వాడే అది అయిపోతాడు. అర్థమైంది? నామరూపాలు లేకుండా. ఇది మీరు గుర్తుపెట్టుకో. ఆమె 2 అయిపోయి 3వది ఇంకా ఎట్లుంటుందండి? ఆమెలో ఉన్నటువంటి ఇంకో రూపం కూడా చెప్పండి అంటే, మానవులలో వచ్చేసి 5 రకములైన విధాలుగా ఉంటుంది. ఇంకొక రకంగా ఏ రకం అండి? 5 రకం అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ విధంగా 3వ గుణం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. నిషాదుడు, శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు, ఈ గుణాలలో కూడా ఈ 5 రకములైనటువంటి తన శక్తిని ఉంచుతుంది. అర్థమైందంటే వాళ్ళ కర్మలను బట్టి ఈ శక్తి ఉంటుంది. కొంతమందికి ఈ గుణాల్లో నేను చెప్పిన ఈ 5ని చెక్ చేసుకోండి. ఈ గుణం తక్కువ ఉంది అనుకో అంటూ ఉంటాడు. లేదు ఈ గుణం ఎక్కువైంది అనుకోండి బీపీ పెరగటం, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఈ గుణాలు మీరు చెప్పాలి. కర్మల బట్టి ఈ గుణాలు ఉంటాయి వాళ్ళు. ఈ గుణాలని ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. నేను అందుకని ఈ గుణాలు మీరు ప్రాక్టికల్గా తెలుసుకోవడానికి అన్నం తినేటప్పుడు ఈ 5టికి సంబంధించిన మంత్రం ఉంటుంది, మీరు అది నేర్చుకోండి అని చెప్పాను. భారతీయులకి ఎక్కదండి ఇది. ఓ పట్టాన అంధ పరంపరలో ఉంటారు కాబట్టి. 4 వచ్చేసి శరీరంలో పంచభూతములు, బయట ఉన్న పంచభూతముల యొక్క అంశ రూపంలో ఉంటుంది బాడీలో. ఎవరు? బ్రహ్మోపనిషత్తు. తర్వాత జ్ఞానేంద్రియాల రూపంలో ఉంటుంది. అందువల్ల ఈ జ్ఞానేంద్రియం పరమేశ్వరికి సంబంధించిన జ్ఞానేంద్రియం ఎక్కువ ఉన్నవాడు ఏదన్నా చూస్తే ఆ పదార్థం గురించి పరిపరి విధాలుగా శృతిపరంగా. జ్ఞానశూన్యుడు ఏం చేస్తాడు? మీ గతంలో కూడా చెప్పాను నేను. ఒక స్త్రీని వచ్చేసి ముందు వైపేమో ముసలి, వెనక వైపేమో యవ్వనంగా భావిస్తూ ఉంటాడు వాడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి. అర్థమైందండి? ఈ విధముగా ఉంటుందన్నమాట. ఈ మొత్తము ఏకము కలిగినటువంటి సర్వ పరమేశ్వరికి సంబంధించిన 5 చొప్పున 5 సమూహాలు కలిసినటువంటి ఏక సమూహమే బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణి అనబడే ఒక మహామంత్ర విద్య అండి. ఈ మహామంత్ర విద్య వలన ఏమవుతాడంటే వాడు అమృతుడవుతాడు. ప్రవచనాలు చెప్పేవాడు, స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతలు, బాబాలు, ఫకీర్లు వీళ్ళందరూ కూడా ఈ పరమేశ్వరి జ్ఞానము సామాన్య ప్రజలకు అందకుండా డబ్బు సంపాదనలోనే ఉంటున్నారు ఎక్కువ మంది. మీరు ఆలోచించండి. నేను చెప్పిన సత్యమో అసత్యమో గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎప్పుడైతే మానవుడికి 5 సమూహాల జ్ఞానం కలిగి అజ్ఞానం పోగానే వాడిని పరమపదమైన బ్రాహ్మణుడు అంటారు. బ్రాహ్మణుడు అని ఎప్పుడైతే శృతి ప్రామాణికంగా చెబుతారో వాడిని బ్రహ్మవేత్త అంటారు. ఆ బ్రహ్మవేత్తని అమృతవేత్త అంటారు. ఆ అమృతవేత్త చేసిన కర్మలు, వాడి సంకల్పం ఏది చేస్తే అది నెరవేరుతుంది. మా గురువుగారు వాళ్ళ అమ్మాయి కోమాలో ఉన్నప్పుడు ఆ మంత్రం చేశాడు, ఆ అమ్మాయి బతకాలి అది ఇదని. అక్కడ వెంటనే యముడు ఏం చేశాడు? పక్కకి వెళ్ళిపోయాడు. శృతి ఉల్లంఘించలేడు యముడు. అర్థమైందండి? ఎవ్వరూ కూడా ఈ విషయంలో బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణి యొక్క ఆజ్ఞ
ఉల్లంఘించలేరు. అందుకని ఆ మంత్ర సాధనగా చేశాడా, మా గురువు గారు ఏ మంత్ర సాధన చేశాడా, అవన్నీ సరే ఆయనకి నాకు సంబంధించిన అవన్నీ వాళ్ళ డీప్గా ఉంటాయని వివరించట్లేదు. కాబట్టి ఎవరైనా సరే మీరు ఆ బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణి 5 అంశములతో మానవుళ్ళు ఎట్లా ఉంటుందంటే మాకు తెలీదు, మాకు మీరు చెప్పింది మేము ఎట్లా నమ్మాలేదని ఒకటి చూపించండి అంటే, ఆంజనేయ స్వామి గుండె చీలిస్తే రాముడు ఉన్నాడు కదా, ఆ విధంగా చీల్చుకొని చూసుకోవచ్చు. అంత భక్తి ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపం ఉన్నదా లేదా ఆంజనేయ స్వామి రాముడిగా చూశాడు ఆమెని. అర్థమైందండి? బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణ లింగభేదం లేదు. నేను మీకు స్త్రీ భావంతో చెప్తున్నాను. ఆయన ఆంజనేయ స్వామి రాముడిగా చూశాడు కాబట్టి రాముడిగా కనపడింది ఆమె, లేకపోతే పరబ్రహ్మ. సరే, హృదయాకాశములో ఉంటుంది ఈ పరమేశ్వరి బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణి. వేద కర్మలచే తెలుసుకొని శృతులచే ఆచరిస్తే అర్థమవుతుంది. కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు కోట్లకు ఎవడో ఒకడు మాత్రమే తెలుసుకుంటాడు. సర్వవేదాలు, సర్వశృతులు, సర్వశృతి ప్రామాణిక గ్రంథాలు, సర్వమంత్రద్రష్టలైన ఋషులు, ఈ మొత్తం అందరూ కలిపి 4 మహామంత్ర వాక్యములు తెలియచేశారు. ఎవరు? బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణి కానీ, శృతులు కానీ, ధర్మగ్రంథాలు కానీ, శృతి ప్రామాణిక అంగాలు మొత్తం కూడా ఈ విశ్వములో 4 మహామంత్రములు ఉన్నాయని తెలుసుకొని చెప్పేశారు వాళ్ళు ఆల్రెడీ. ఆ 4 మహామంత్రముల ద్వారా ఏ మానవుడైనా గ్రహించటానికి వీలు కానీ, పట్టుకోవటానికి చిక్కనిది, ఏ కాలముల్లో నాశనము జరగని, ఈ విశ్వములో ఎవ్వరు బంధించలేని మహావిభో అనబడే బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణి తెలుసుకోవచ్చు. అర్థమైందండి? ఈ జ్ఞానం ఉన్న సాధకుడు మహాపాపాలని తపింపచేస్తాడు, భస్మం చేస్తాడు. అర్థమైందండి? ఎవరో ఈ జ్ఞానం తెలిసినటువంటి సాధకుడు. ఇతడు పాపరహితుడు అంటారు, అతన్ని వాంఛారహితుడు అంటారు. కాబట్టి మీరందరూ నేటి వ్యాపార సంస్థలైన నూతన దేవాలయాలకు వెళ్ళి అక్కడ జరిగే కర్మల ద్వారా ఏర్పడే అయస్కాంత తరంగముల బారిన పడకుండా మా శృతులు ప్రామాణికమైన మీ పూర్వీకులు తెలియజేసినటువంటి, మీ వంశంలో పూర్వీకులు తెలియజేసిన ప్రాచీనమైన కొన్ని దేవాలయాలు ఉంటాయి. ఇప్పటికీ కూడా వ్యాపారాలకు కట్టుబడిన వాళ్ళు ఉన్నారబ్బా. అందరూ దుర్మార్గులైన ఆధ్యాత్మిక పౌరులే కాదు, ఉత్తములు కూడా ఉన్నారు. కొంతమంది సంధ్యావందనం చే జ్ఞానం లేక వైదిక వృత్తుల్లో ఉండి గొళ్ళకెళ్ళిన ఆడవాళ్ళ పీకలు కోసి గోల్డులు కాజేయటం, రేపులు చేసి చంపడం, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఉత్తములు ఉన్నారు. సంధ్యావందనం చేసి త్రికాలం ఉండి అలాంటి వాళ్ళు బ్రాహ్మణ వృత్తిలో ఉన్నవాళ్ళు ఉన్నతంగా ఉన్న ఏ కులంలో పుట్టినా వాళ్ళు ఆత్మజ్ఞాన పరంగానే ఉంటారు చేసేవాళ్ళు. కాబట్టి మీరందరూ దయచేసి ఆ అయస్కాంత తరంగాల గురించి తెలుసుకొని మిమ్మల్ని మీరు ఉన్నత స్థితికి తీసుకువెళ్ళండి. స్వస్తి.